నమస్తే అండి. నా పేరు సుధాకర్. నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. ఏం లేదండి, ఈరోజు ఒక టాపిక్ గురించి డిస్కషన్ చేయడానికి మీ ముందుకొచ్చాను. ఈ మధ్య సుప్రీంకోర్టు ఒక నిర్ణయం కూడా తీసుకున్నది. లాస్ట్ ఇయర్ ఆగస్టు 11న మనుషుల మీద వీధి కుక్కల దాడి జరుగుతుందనేసి దానికి పరిష్కార దిశగా నిర్ణయాలు కూడా తీసుకునింది. సో ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు తీస్తున్నానంటే, ఈ మధ్యనే ఒక న్యూస్ విన్నాను. తెలంగాణలో తర్వాత కొన్ని చోట్ల కుక్కల మీద దాడులు జరుగుతున్నాయి, ప్లస్ వందల సంఖ్యలో చంపేస్తున్నారు. తెలంగాణలో కొన్ని చోట్ల వందల సంఖ్యలో చంపేస్తున్నారు అనేసి న్యూస్ విన్నాను. చంపేయడం ఏంటండి విచిత్రంగా? చంపడమే పరిష్కారమా? వందల సంఖ్యలో అసలు ఎట్లా చంపుతున్నారండి? అర్థం కావట్లేదు. అసలు నిస్సహాయ స్థితిలో ఉంటాయి అవి. కుక్కలు కరుస్తున్నాయి, కుక్కల వల్ల ప్రాబ్లం వస్తుంది అంటే 100 కుక్కలు ఉంటే 100 కుక్కలు ప్రాబ్లం చేయవు కదండి. ఒకటో రెండో ఉంటాయి. వాటికి సంబంధించిన కుక్కలకి ఏదన్నా సొల్యూషన్ ఆలోచించాలి. కానీ అంటే మున్సిపాలిటీ ఉంటుంది, ఏదైనా దానికి సంబంధించిన డాక్టర్స్ ఉంటారు, లేదంటే దానికి సంబంధించిన కేర్ సెంటర్స్ కొన్ని ఉంటాయి. వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు దాన్ని తీసుకెళ్ళి దానికి సంబంధించిన సొల్యూషన్ ఏదైనా ఆలోచించి పరిష్కార మార్గం చూస్తారు. అందుకని చెప్పేసి కుక్కల వల్ల మనుషులకి హాని కలుగుతుందని చెప్పేసి కుక్కల జాతిని సమూలంగా నాశనం చేయాలని ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అంటే ఎట్లండి, మనము 2 వీలర్లు బండ్లు వెళ్తూ ఉంటాము, 4 వీలర్లు వెళ్తూ ఉంటాము, బండ్లకి యాక్సిడెంట్ అయ్యి మనుషులు చనిపోతున్నారు. అట్టని చెప్పేసి 2 వీలర్లే లేకుండా చేసేస్తున్నామా? కార్లే లేకుండా చేసేస్తున్నామా? అసలు ఉత్పత్తి లేకుండా చేసేస్తున్నామా? లేదు కదా. ప్రాణం ఏదైనా ప్రాణమే. మనిషి అయినా ప్రాణమే, కుక్క అయినా ప్రాణమే. ప్రాణినే. చావు అనేది ఒకటికని చూడండి. మనిషిదైతేనే మరణము, జంతువుదైతే మరణము కాదు అనేసి ఆలోచించద్దండి. మనం మనుషులం. కాలభైరవుడు అని చెప్పేసి దేవుడికి వెళ్ళి పూజలు చేస్తాము, కుక్కను మాత్రం చంపేస్తామే. కరెక్ట్ కాదండి ఇది. హ్యూమన్ బీయింగ్, మనుషుల్లోకి హాని కలుగుతోంది పలాని వాటి వలన, కాబట్టి వాళ్ళని చంపేస్తున్నాము, మేము చేసేది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు. ఎస్, మనుషులకి హాని కలిగిస్తే వాటికి మనం పనిష్మెంట్ చేయాల్సిందే. అట్టని చెప్పేసి ఆ జాతిని సమూలంగా నాశనం చేయాలని కాదండి. అది సరైన ఉద్దేశం కాదు. దయచేసి అలా చేయొద్దండి ప్లీజ్. మందు తాగి విచ్చలవిడిగా స్వైర విహారం చేసి మనుషులను చంపేయడము, ఇంట్లో వాళ్ళని హరాస్ చేయడం జరుగుతూ ఉంటుంది. అందుకని చెప్పి మందుని లేకుండా చేస్తారు. మందు తయారీని లేకుండా చేయగలుగుతారా? మీ వల్ల అవుతుందా? చిన్న పిల్లల్ని, ముసలోళ్ళని, మహిళల్ని మందు తాగి రేప్ చేసేస్తున్నారు. ఆ మగవాడిని ఇప్పుడు మీరు ఎట్లయితే చంపారో ఆ మగవాడిని, ఆ రేప్ చేసిన వాడిని మీరు ధైర్యంగా వెళ్ళి చంపగలుగుతున్నారా? పోనీ ఒక మగవాడికి పనిష్మెంట్ జరుగుతోంది, ఒక మగవాడికి సుప్రీంకోర్టు మరణశిక్ష విధించింది, ఆ మగవాడి వలన మహిళలకు అన్యాయం జరుగుతోంది అనేసి అనుకున్నప్పుడు ఆ మగజాతిని సమూలంగా నాశనం చేసేద్దామా? లేదు కదా. ఎక్కడండి, ఎక్కడ ఆటవిక సమాజంలో మనం ఉన్నాము? చంపడం ఏందండి? వందల సంఖ్యలో చంపడం ఏందండి? కరెక్ట్ కాదండి ఇది. మీకు అంత మనుషుల ప్రాణాల మీద అంత మీకు ప్రేమ ఉండాలి. మనుషుల్ని మనం కాపాడుకోవాలా, మనుషుల ప్రాణం మాకు ముఖ్యం అని ఉంటే నిజంగా ఎస్, ఆ విధమైన దృక్పథం ఉండాలి. కాకపోతే మీ చుట్టుపక్కల వాతావరణం ఆలోచించండి. మీ చుట్టుపక్కల సరౌండింగ్ ఎట్లా ఉండదో చూడండి. డ్రైనేజీ వ్యవస్థ ఎలా ఉండదో చూడండి. మీ పక్కింట్లో, మీ ఇంట్లో, మీ ఇంటి ముందర చెత్త ఎట్లా పేరకపోయి ఉంటుందో చూడండి. ఎందుకు సరౌండింగ్ అంటున్నానంటే, ఆ చెత్తలో నుంచి, ఆ డ్రైనేజీలో నుంచి కొన్ని లక్షల దోమలు ఉత్పత్తి అయ్యి
వాటి వలన డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ రకరకాల జబ్బులు వచ్చి, చికెన్ గున్యా రకరకాల జబ్బులు వచ్చి చనిపోతున్నారు. కుక్క కాటు వల్ల చనిపోయిన వాళ్ళతో పోల్చుకుంటే వీటి వలన చనిపోయిన వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. అప్పుడు మీరు కంకణం కట్టుకోండి. మీ ఊరు వాళ్ళని మోటివేట్ చేయండి, పరిశుభ్రంగా పెట్టుకోండి అని చెప్పి మోటివేట్ చేసి, అది ప్రపంచానికి చాటి చెప్పండి. నేను మా ఊరిని మోటివేట్ చేశాను, మా ఊర్లో జనాలకి నేను ఈ విధమైన మెసేజ్ పాస్ చేశాను, దానివల్ల మా ఊరు పరిశుభ్రంగా ఉంది, మాకు ఎటువంటి దోమల వల్ల బెడదలేదు, మాకు ఇలాంటి నిర్ణయాలు మేము తీసుకున్నాం, మీరు కూడా తీసుకోండి అని చెప్పేసి ఒక మెసేజ్ పాస్ చేయండి. అంతేగాని ఏదో ఒక దానివల్ల మనకు ప్రాబ్లం వచ్చిందని దాన్ని చంపేయడం అనేది కరెక్ట్ కాదు. దయచేసి ఇలాంటి ఆటవిక అమానుషమైన నిర్ణయాలకి జోలికి వెళ్ళొద్దండి. అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దండి. ఎక్కడ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం గురించే ఆలోచించండి, ఆ ప్రాబ్లంనే కట్ చేయండి. 10 పండ్లు ఉంటే కుళ్ళిపోతే ఒక పండే తీసేస్తాం, కానీ పండుని మొత్తం ఆ గెలనే కోసేయం కదా, ఆ చెట్టుని కొట్టేయం కదా. ప్లీజ్ పునరాలోచించండి. ఇలాంటి నిర్ణయాలకు తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి, మనము మనుషులమే, మనకు ఒక్క దెబ్బ తగిలితేనే ఎంత విలవిల్లాడిపోతాం, అలాంటిది ప్రాణం తీసేస్తున్నాం. అది మూగజీవుల ప్రాణం తీయడం అనేది కరెక్ట్ కాదు. నాట్ ఈవెన్ కుక్కలు, పశువులను కూడా చంపుతున్నారు. దయచేసి వీటి మీద ఎవరైతే, అఫ్కోర్స్ ఈవెన్ నేనైనా సరే పోరాడాల్సిందే, ఎవరైతే ఆ విధంగా చేస్తున్నారో. ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే మనుషులకి వాళ్ళ హాని కలుగుతుంది అంటున్నారు అని ఎక్కువ బాధపడిపి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, వాళ్ళు పునరాలోచించండి. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దండి దయచేసి.